పిల్లలు చిన్నప్పటి నుంచి చదువులప్పటి నుంచి అలాగే చదివైన తర్వాత కాలేజీలు తర్వాత జాబ్స్ చివరికి పెళ్ళిళ్ళు. పేరెంట్స్కి చాలా థాట్స్ ఉంటాయి కదా. అంటే ఆడపిల్ల అయితే అల్లుడు మంచివాడై ఉండాలి, బాగా చదువుకొని సెటిల్ అయిన వాడై ఉండాలి, ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు, అమ్మాయిని బాగా చూసుకోవాలి అని అనుకుంటాం. ఫ్యామిలీ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలాంటి వాళ్ళు అన్నీ చూసుకొని చేస్తాం కదా. అదే మరి అబ్బాయి విషయానికి వస్తే అబ్బాయికి పెళ్లి చేసే ముందు అనుకుంటాం, వచ్చిన అమ్మాయి మంచిదై ఉండాలి, మనలో కలిసిపోవాలి, ఇక్కడ సంతోషమైన బాధ అయినా రెండింటిని యాక్సెప్ట్ చేసేదిగా ఉండాలి. అంటే వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉండాలని అనుకుంటాం. వాళ్ళ పేరెంట్స్తో ఎంత అభిమానంగా ఉంటుందో మనతో కూడా అలాగే ఉండాలి అని అనుకుంటాం కదా. మరి మనం మన పిల్లకి ఫ్రీడమ్ ఇచ్చి మన పిల్ల హ్యాపీగా ఉండాలని కోరుకునే మనం వచ్చిన అమ్మాయి కూడా హ్యాపీగా ఉండాలని కోరుకోవాలి కదా. వచ్చిన అమ్మాయిని కూడా మన అమ్మాయిలా చూసుకోగలగాలి. ఏ సమస్య వచ్చినా ఏ గొడవ వచ్చినా నిజాయితీగా న్యాయంగా పెద్దవాళ్ళగా గౌరవంగా చెప్పగలగాలి. పేరెంట్స్ అల్లుడు మంచివాడైతే సరిపోదు, మన అబ్బాయి కూడా మంచివాడై ఉండాలి. అది పేరెంట్స్ పిల్లలకి, మన మగ పిల్లలకు కూడా పేరెంట్స్ చెప్పగలగాలి, చెప్పాలి కూడా.